హాయ్ వెల్కమ్ బ్యాక్ పిఎస్ఎం విలేజ్ కుకింగ్. చూస్తున్నారు ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకుని మటన్ కీమా బిర్యానీ. చాలా సింపుల్గా చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఒక్కసారి తింటే మాత్రం వదలరు. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మనం హోటల్లో తినేదానికన్నా మంచి టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చింది అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మటన్ కీమా బిర్యానీకి ఏమేమి కావాలి చూద్దామా. పలావ్ దినుసులు అన్నీ తీసుకున్నాను. అలాగే 2 టమాటాలు, 2 ఉల్లిపాయలు, ఒక 5 పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా కూడా తీసుకున్నాను. 1 కేజీ మటన్ కీమా తీసుకుని వాష్ చేసుకుని పక్కన ఉంచుకున్నాను. చూశారు కదండి, లేత కీమా చాలా టేస్టీగా ఉంటుంది. లేత అయితే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. అలాగే పొయ్యి మీద బానించుకుని ఒక 6 గుంటగట్లు ఆయిల్ అయితే పోసుకున్నాను. ఇది మటన్ కీమా బిర్యానీ అయితే కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఈ ఆయిల్ కొద్దిగా లైట్గా బీట్ ఎక్కాక ఒక 2 స్పూన్లు నెయ్యి అయితే వేసుకున్నానండి. నెయ్యి వేసుకున్నట్టయితే ఈ బిర్యానీ ఫ్లేవర్ ఇంకా పెరిగిద్ది కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది తినేటప్పుడు కూడా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. బయట తినే ఫుడ్ కన్నా మన ఇక్కడ తినే ఫుడ్ అయితే మనం బయట తినే ఫుడ్కి ఇద్దరు తినే ఫుడ్కి ఇక్కడ మన కుటుంబం అంతా తినచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇంటికాడ చాలా బాగుంటుంది. ఆయిల్ వీటెక్కాక నెయ్యి కూడా కరిగిపోయాక పలావ్ దినుసులు అయితే వేసుకున్నాను. ఈ పలావ్ దినుసులు కూడా ఏగనిద్దాం. ఈ పలావ్ దినుసులు అయితే మాడనీయకుండా శుభ్రంగా వేపుకుందాము. ఈ పలావ్ దినుసులు అయితే మాడనీయకుండా వేపుకుందాం. చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి. ఎందుకంటే ఈ పలావ్ దినుసులు మాడినట్టయితే ఈ బిర్యానీ ఫ్లేవర్ టేస్ట్ అయితే పోతుంది. జాగ్రత్తగా మాడనీయకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి వేపుకుందాం. అలాగే ఇప్పుడు ఉల్లిపాయలను పచ్చిమిరపకాయలు కూడా వేసుకుందాం. అవి కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టి మాడనీయకుండా వేపుకుందాము. జాగ్రత్తగా మాడనీయకుండా అయితే వేపుకుందాము. ఇప్పుడు మనం బయట తినే ఫుడ్ మన ఇద్దరైతే బిర్యానీ తిన్నారనుకోండి, మినిమం ఒక 500 అవ్వచ్చు. అదే బిర్యానీ 500 పెట్టినట్టయితే మన ఇంటిలో 10 తినొచ్చు. తెల్లారికి కూడా ఉంటుంది. అది కూడా టేస్టీగా చేసుకోవచ్చు. అది మన ఆరోగ్యంగా కూడా ఉంటుంది. అదే బయట తినే ఫుడ్లో ఏ టైం ఏముంటున్నాయో తెలియట్లేదు. ఎందుకంటే ప్రతిదీ కల్తీ వచ్చింది కాబట్టి ఇంటిగా ట్రై చేయడం ఉత్తమం. ఈ చికెను గట్టా ఫ్రిడ్జ్లో పెట్టి ఎన్ని రోజులు ఉంచుతుందో కూడా తెలియదు. అదే మన ఇంటిగా ట్రై చేస్తే చాలా బాగుంటుంది. ఇక ఇప్పుడు టమాటా కూడా వేసుకుందాము. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు మగ్గిపోయినాయి కాబట్టి టమాటాలు కూడా మగ్గ పెట్టుకుందాము. అది కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టి లైట్గా మగ్గనిద్దాము. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన పిఎస్ఎం విలేజ్ కుకింగ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో అయితే చూస్తున్నారు కదండి, ఎవరో మనకి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ప్లీజ్ మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే నాకు కొద్దిగా సపోర్ట్గా ఉంటుంది. నేను మరి కొన్ని వీడియోలు చేయగలను. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా కూడా అది కొద్దిగా ఇది కొద్దిగా వేసుకుందాం. మొత్తం వేసుకోకుండా వాటర్ పోసినప్పుడు మళ్ళీ వేసుకోవాలి కాబట్టి ఇది కొద్దిగా వేసి ఇది కూడా మూత వేసుకుని మగ్గనిద్దాము. ఒక 5 నిమిషాలు మగ్గినట్టయితే మనకు టేస్టీగా ఉంటుంది. చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా అయితే ట్రై చేయండి. ఈ టమాటాలు కూడా వేసాం కదా, వీటిని కూడా మాడలేకుండా మూత వేసి మగ్గనిద్దాము. ఒకసారి మూత వేసి చూద్దాం. ఈ టమాటా కూడా శుభ్రంగా చాలా మెత్తగా అయితే మగ్గిపోయినాయి. వీటిని కూడా కొద్దిగా కదుపుకొని అటు ఇటు తిప్పుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందాక మటన్ కీమా తీసుకున్నాం కదా, శుభ్రం చేసుకున్నాం కదా, ఆ మటన్ కీమా కూడా వేసుకుని కలుపుకొని మొత్తం శుభ్రంగా మాడలేకుండా అయితే ఈ మటన్ కీమాను కూడా మగ్గనిద్దాం శుభ్రంగా. ఇది మాడనీయకుండా చాలా టేస్టీగా ఉంటుంది. మాడినట్టు అయితే టేస్ట్ పోతుందండి. ఏది కూడా మాడనీయకుండా వేపుకోండి. చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. అలాగే మీకు తెలిసిన వెరైటీ ఉంటే నా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. నేను తప్పకుండా ఇది ట్రై చేసి మీకు రిప్లై అయితే ఇస్తాను. మీరు తప్పకుండా నా ఛానల్ మొత్తం సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ మీరు కూడా నాకు కొద్దిగా సపోర్ట్ చేసినట్టయితే చాలు. నేను రోజుకి కూడా ఇలాంటికే తీసుకొచ్చి మేము ముందు ఉంచుతాను. ఈ వెరైటీలు గట్టా మీరు మాత్రం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మటన్ కీమా వేసుకున్నాం కాబట్టి మొత్తం ఒకసారి కలుపుకుందాము. మొత్తం కలుపుకొని ఒక మూత తీసి ఒక 5 నిమిషాలు మగ్గనిచ్చిన తర్వాత మళ్ళీ మూత వేసుకొని మగ్గనిద్దాము. ఈ వీడియోకి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన పిఎస్ఎం విలేజ్ కుకింగ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మాడనీయకుండా జాగ్రత్తగా అయితే కలుపుకుందాము. చూడండి, చాలా జాగ్రత్తగా మాడనీయకుండా అయితే ఉంచుకోండి. ఇప్పుడు మూత వేసి ఒక 5 నిమిషాలు అయితే మగ్గనిద్దాం. ఒకసారి మూత తీసి అయితే చూద్దాము. ఈ మటన్ కీమా కూడా మగ్గిపోయింది. ఇప్పుడు చూసారు కదండి, మటన్ మొత్తం కీమా అంతా అయితే మగ్గిపోయింది. ఈ మగ్గిపోయిన మటన్ కీమాలోకి అయితే ఫ్రెష్గా ఆడిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాము. ఫ్రెష్గా ఆడింది అయితే టేస్ట్ బాగుంటుంది. చాలా టేస్ట్గా ఉంటుంది. మనకి ఫ్లేవర్ కూడా బాగా తెలుస్తుంది. మనకి ఫ్రెష్గా ఆడింది అయితే అప్పటికప్పుడు ఆడుకుంటే ఇంకా బాగుంటుందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. అలా అయితే నిలవదు మాత్రం వేసుకోమండి, పెద్ద టేస్ట్ ఉండదు. ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకుందాము. మటన్ కీమా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం కలిసేటట్టు. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కాబట్టి మూత తీసి కలుపుకున్న తర్వాత మూత తీసి అలాగే ఒక 5 నిమిషాలు అయితే మగ్గనిద్దాము. అలా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అయితే మగ్గనిద్దాము. మగ్గాక దీంట్లోకి కారం, పసుపు కూడా వేసుకున్నాము.
చూసారు కదా, అలా సింపుల్గా చేసుకోండి. చాలా టేస్టీగా చాలా సింపుల్గా అయితే ఉంటుంది. తప్పకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ అయితే పసుపు వేసుకుందాము మటన్ కీమాలకి. అలాగే కారం కూడా వేసుకుందాము. కారం ఒక చెంచాడు కారం అయితే వేసుకుంటే సరిపోతుంది, ఎక్కువ అక్కర్లేదు. ఎందుకంటే మనం మసాలా వేసాం కాబట్టి ఒక స్పూన్ కారం వేసుకొని మొత్తం కలిసేటట్టు కలుపుకుందాము. చాలా బాగుంటుంది, చాలా సింపుల్గా చాలా టేస్టీగా చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నేను మాత్రం ఇదే ఫస్ట్ టైం ట్రై చేస్తాం, అయితే బాగా సూపర్గా వచ్చింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇది కారం ఈ పసుపు కూడా మొత్తం కలిసేదా కలుపుకొని మూతేసి ఒక 10 నిమిషాలు అయితే మగ్గనిద్దాము. మూతేసి 10 నిమిషాలు మగ్గనిచ్చినట్లయితే మనకి ఆ కారం గట్ట ఆ పసుపు గట్ట దానికి శుభ్రంగా పడుతుంది. చూసారు కదా, మొత్తం శుభ్రంగా అయితే మగ్గిపోయింది. ఇప్పుడు వాటర్ అయితే పోసుకుందాము. ఒక గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ అయితే పోసుకోవాలండి. ఇప్పుడు మనం బాస్మతి బియ్యం తీసుకున్నా, లేదు ఈ సోనా మసూరి బియ్యం తీసుకున్నా, ఏది తీసుకున్నా కానీ గ్లాస్కి ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు వాటర్ అయితే పోసుకోండి. అది కూడా నేను కేజీ మటన్కి ఒక అర కేజీ రైస్ అయితే తీసుకున్నాను. అది కూడా మన క్వాంటిటీ ప్రకారం తీసుకున్నట్టయితే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడు మనకి పోసుకున్న వాటర్ మరగనిద్దాము. ఈ బిర్యానీ ఫ్లేవర్ వచ్చేటట్టు ఇప్పుడు దీంట్లోకి ఒక లిక్విడ్ అయితే పోతుంది. ఇది మన 5 స్టార్ రెస్టారెంట్లో కానీ ఎక్కడైనా వాటర్లో అందరూ వాడితే మనకి హెల్త్ కూడా ఏమి హాని అయితే చేయదు. దీని పేరు వచ్చి టైగర్ బిర్యానీ. ఇదండి, చాలా సింపుల్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుందండి. బిర్యానీ ఫ్లేవర్ మనకి చాలా వాసన చాలా బాగుంటుందండి. ఇదిగోండి, ఇదేనండి టైగర్ బిర్యానీ అండి, చాలా బాగుంటుంది. మీరు కూడా తెచ్చుకుని ట్రై చేయండి. ఇది ఎక్కువ వేసుకోక్కర్లేదు, కొద్దిగా ఒక హాఫ్ స్పూన్ వేసుకుంటే సరిపోద్ది. మన ఎసరు అయితే మరిగిపోయింది. ఇప్పుడు నాకు ముందుగా నానబెట్టించుకున్నాం కదా బియ్యాన్ని అయితే వేసుకుని మొత్తం ఒకసారి కలుపుకుందాము. ఆ ఎసరులో మొత్తం బియ్యాన్ని వేసుకుని మొత్తం కలుపుకొని మూతెట్టి ఉడకనిద్దామండి. చాలా సింపుల్గా చాలా టేస్టీగా చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయాలి మీరు కూడా ఇంటికాడ. బయట ఫుడ్ కానీ ఇదే మన ఇళ్ళ కాడ చేసుకునేది చాలా బాగుంటుంది. ఒకసారి మొత్తం కలుపుకుందామండి. అలా మెల్లగా జాయి కలుపుకుందాం, ఎందుకంటే మన బియ్యం నానబెట్టించాం కాబట్టి మళ్ళీ స్పీడ్గా కలిపినా బియ్యం ముక్క అయిపోతుంది. ముక్క అనుకోండి జాయి కలుపుకుందాము. మూత పెట్టి అయితే ఒక 10 నిమిషాలు అయితే ఉడకనిద్దాము. 10 నిమిషాలు ఉడికినట్టయితే మన బిర్యానీ అయితే రెడీ అయిపోతుందండి. ఇదిగోండి, మనకి మటన్ కీమా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన పిఎస్ఎం విలేజ్ కుకింగ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. చూసారు కదా, చాలా సింపుల్గా చాలా టేస్టీగా వచ్చింది. మెతుకు విడిపోతుంది కానీ ఏం అంటుకోలేదు. రైస్ కూడా అంతా బాగానే ఉంది. తప్పకుండా ట్రై చేయండి. బిర్యానీ అయితే రెడీ అయిపోయింది కాబట్టి లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకుందాము. వేసుకుని ఇంకా సర్వ్ చేసుకోవడమే. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన పిఎస్ఎం విలేజ్ కుకింగ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. బాయ్.